హాయ్, హలో, అందరు ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే వినాయక చవితి పూజ వీడియో అనమాట. మేము సాయంత్రం బయటికి వెళ్తాము, ఎందుకంటే మా గల్లీలో ఉన్న వినాయకుడిని చూడడానికి. అప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో తీస్తాను. మరి నా గోరింటాకు ఎట్లా ఉంది? బాగుందా? నేనైతే ఈ చేతికి కూడా పెట్టుకున్నాను. ఈ చేతికైతే ఇట్లా పెట్టుకున్నా ఎస్ అని, అంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది కదా అని. మరి చెప్పడం మర్చిపోయాను, అందరికీ హ్యాపీ వినాయక చవితి. మరి అందరూ ఈ వినాయక చవితిని చాలా హ్యాపీగా, చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నా వీడియోస్ చూసేస్తారు కదా, నేను పెట్టడము మీరు చూడడము. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న కొంచెం సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీకు కావాల్సిన వీడియోస్ని, మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను పూజ చేసేటప్పుడు. మరి నా వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా? రెడీ అవుతున్నప్పుడు అయితే ఇంకా తీయలేకపోయాను హడావిడిలో, అందుకని అయితే ఇప్పుడైతే తీస్తున్నాను అనమాట. అందుకని కొంచెం రెడీ అయ్యాకైతే తీయాల్సి వచ్చింది, ఏమనుకోకండి, ఓకేనా? ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అక్కైతే ఉండ్రాలు చేస్తుంది అన్నమాట. పెన్నానైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు. టైం అయితే అవుతుందని అయితే అక్క దీపం అయితే పెట్టింది, చూపిస్తానాగండి. ఇదిగోండి, అక్క అయితే ఇక్కడ దీపం అయితే పెట్టింది. వెనకాల కొంచెం అమ్మ వంట చేస్తుంది, అందుకనైతే అట్లాంటి సౌండ్స్ వస్తుంటాయి, ఏమనుకోద్దు. ఇదిగోండి, అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తుంది. Mana mun kau tu ni? Water. ఇక్కడైతే చిన్న గణేశుడు అయితే తయారు చేసింది, చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. ఇక్కడైతే డెకరేషన్ అయితే అయ్యింది, ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. నాన్న అయితే పూజలో కూర్చోమంటున్నారు, అందుకనైతే పూజకి అయితే వెళ్తున్నాను అనమాట. పసుపు అయితే రాసేసుకున్నాను కాళ్ళకి, అయితే కాళ్ళకి కూడా. నమస్కారాన్ని సమర్పయామి. dari mi etti ismini göre
నర్మదే సింధు కావేరి జలే నీటిదలకండ్ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవమాత్మానం సంప్రోక్ష శ్రీ మహాగణాధిప ధ్యాయామి ధ్యానం కొంచెం అక్షంతల పాదయ పాద్యం హస్త రక్ష స్థాపయామి ముఖ్యాజి కొంచెం నీళ్ళు చల్లండి ఓం ఆపోహిస్తామి తాను హోతిదాతనం హైర్న్యాయచక్షుసే యవ శ్రోతమానస్తస్తి బాధ్యతేన వసతి మాత్ర తస్మాత్ మామో శిక్షాయ ఆపోహిక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే ఏకదంతం స్వత్మగర్ణం గజాక్షరం చతుర్భుజం పాశాంతి సదరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం उत्तमत्रागच्छ जगद्वन्द्य सुरराजार्चितेश्वर अनाथनाथ सर्वज्ञ गौरी गर्भसमुद्भव श्री वरसिद्धिविनायक स्वामिने नमः आवाहयामि आवाहनं पुष्यरागैश्च नारारत्नैः विराजितं रत्नसिंहासनं चारु प्रीत्यर्थं प्रतिगृह्यताम् ओं श्री वरसी गौरीपुत्र नमस्तेस्तु शङ्करस्य प्रियनन्दन నీళ్ళు చల్లని కొద్దిగా గౌరీపుత్రులను సత్కృతాయ గీతం ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హస్తయో రఘ్యమీ పాద్యం గజవక్త్రనమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాద్యం మయా దత్తం గృహాణ దురదారణ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పాదయో పాద్యం సమర్పయామి ఆద్యమని సమర్పయామి అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణభూషిత గృహాణాచలం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ముఖే శుద్ధాత్మని దశి అది పంచామృతాలను కలుపుకున్నారండి లేకపోతే మామూలు నీళ్ళు చల్లండి ఓం దధిక్షీర సమాయుక్తం మత్స్యాజ్ఞేన సమన్వితం మధువర్గం గృహాణోద్యాతన మహేరణ్యక్షిణయోస్వతమోస తస్య భార్యతేన వసుదేవ మాతర తస్మారంగ మామో శిక్షాయుధనద ఆభోజన దాచిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నారికేర స్నానం సమర్పయామి దధిక్షీరసమాయుక్తం మధ్యాజ్ఞేన సమన్వితం మధువర్గం గృహాణేదం గజవక్రమోస్తుతే ఓం శ్రీ స్నానం పంచామృతై దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పంచామృత స్నానం సమర్పయామి తస్య భాజ్యతేన ఉచితి మాత్ర తస్మారంగమామో శిక్షాయ జనద ఆభోజనదాచిన ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః హరసునను ఓం నమోదరేను అష్టోత్తరం ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపత్రాయ నమః ఓం గణేశ్వరాయ నమః ఓం సృష్టికర్త్రే నమః దేవాయ నమః అనేకాచ్యుత ఫలాసక్తాయ నమః వరదాయ నమః శాశ్వతాయ నమః కృతినే నమః విద్వత్ప్రియాయ నమః వేదభయాయ నమః గదినే నమః చూడామణే నమః కాంతాయ నమః పాపహారిణే నమః సమాహితాయ నమః ఆశ్రితాయ నమః శ్రీకరాయ నమః సౌమ్యాయ నమః భక్తవాంఛితదాయకాయ నమః ఆనంద విగ్రహాయ నమః జ్ఞానినే నమః దయాహితాయ నమః దాంతాయ నమః బ్రహ్మద్వేష వివర్జితాయ నమః ప్రమత్తదైత్య భయదాయ నమః శ్రీకంఠాయ నమః విభుదేశ్వరాయ నమః సురాధ్యక్షాయ నమః సురారిఘ్నాయ నమః మహాగణపతయ నమః మహాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబచక్రాయ నమః హ్రస్వగ్రీవాయ నమః మంగళస్వరూపత్రే నమః విఘ్నాంతరే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయ నమః శ్రీపతయ నమః ప్రాకృతయ నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః శివప్రియాయ నమః శేఖరకారిణే నమః శాశ్వతాయ నమః భవాయ నమః బలోద్ధితాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః సర్వోపన్యాసాయ నమః సర్వకర్త్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయ నమః సర్వోపన్యాసాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాతే గురుపాఖండ ఖండకాయ गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगर्भाय गन्धमट्टाय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सुपर सुपर सुपर
ఏముంది తీర్థం వల్ల అంతేగా. హలో, పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట. అన్నం అయితే తినేసి కొంచెం అట్లా రెస్ట్ తీసుకుని అయితే విజిట్ తీసుకున్నాను. బయటైతే పిల్లలు ఆడుకుంటున్నారు. మేమైతే సాయంత్రము బయటకు వెళ్తున్నాము వినాయకుడిని చూడడానికి అని చెప్పాను కదా. ఖచ్చితంగా వెళ్తాము, ఖచ్చితంగా వీడియో తీయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. అవ్వకపోతే మాత్రం నేను ఏమీ చేయలేను కదా. సరే, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మరి నా డ్రెస్ ఎట్లా ఉంది? నేనైతే కొంచెం ఎక్కువ గాజులే వేసుకున్నాను ఇవాళ, ఎందుకంటే నాకు గాజులు అంటే చాలా ఇష్టము. అండ్ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా ఉండాలి నాకు అట్లా ఇష్టం యాక్చువల్గా. సరిగా ఎక్కిళ్ళు వస్తున్నాయి అన్న కానీ మాట్లాడేస్తున్నా. చూడండి, ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారనమాట. నేనైతే ఇందాకటి వరకు టీవీ అయితే చూస్తున్నాను అనమాట. షో అయితే చూస్తున్నాను. గణేష్ చతుర్థి షో అయితే వచ్చింది అనమాట కదా, అదైతే చూస్తున్నాను. దాని తర్వాత మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో కూడా మాట్లాడదాము అని అయితే ఇక్కడికైతే వచ్చేసాను. మరి నా డ్రెస్ ఎట్లా ఉంది? అండ్ నా గోరింటాకు ఎట్లా ఉంది? బాగా పండింది సార్. అయితే రంగోలీ అయితే అనమాట. అది నాకు యాక్చువల్గా ఇష్టము. కరాచీ కూడా ఇష్టమే, కానీ ఒక 1 డే 2 డేసే ఉంటుంది అది. అందుకని నేను అది వేసుకోను. మరి నా డ్రెస్ ఎట్లా ఉంది? నేను ఫుల్ చూపిస్తాను ఆగండి. డ్రెస్ అయితే చూడండి, ఇట్లయితే వస్తుంది కింద అయితే. దాని తర్వాత ఇట్లా అయితే వస్తుంది అనమాట. వెనకాల సౌండ్ అయితే వస్తుంది. దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? దాన్ని ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే బయట ఉన్నారనమాట. బయట అయితే ఎవరు వచ్చారు, అది సౌండ్ అనమాట. ఇగ్నోర్ అయితే చేసేయండి ప్లీజ్. నేనైతే ఇప్పటి వరకు టీవీ చూస్తున్నాను అని చెప్పాను కదా. ఇప్పుడైతే నేను ఈ షో అయితే చూస్తున్నాను అనమాట. ఈ షో అయితే చూస్తున్నాను, అంటే బోర్ కుడుతోంది కదా అని. ఇదిగోండి, పూజ జరిగింది. ఇందాకే అవి తీసి అక్కడైతే పెట్టామన్నమాట. ఎందుకంటే ఫ్యాన్ వేసుకోవాలి కదా, ఫ్యాన్ వేసుకోకుండా ఎట్లా ఉంటాము. అందుకని అయితే ఇదిగోండి మా అక్క. సరే, మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎప్పటిదాకా వీడియో తీస్తానో నాకే తెలియదు, ఎందుకంటే నాకు అప్పుడప్పుడు బద్ధకం వచ్చేస్తుంది. ఏమనుకోవద్దు, అంటే ఎప్పటి వరకు తీస్తానో నాకే తెలీదు. నాకు తెలిసి సాయంత్రం వరకు తీస్తానేమో, దాన్ని ఫిక్స్ మాత్రం చేసుకోవద్దు. నేను ఎప్పటిదాకా తీస్తానో నాకే తెలీదు, కాబట్టి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. వెనకాల అదైతే వస్తుంది. ఇట్లా మిర్రర్ కనిపిస్తే అప్పుడప్పుడు తీసుకోవాలి అనిపిస్తుంది, అందుకని అయితే తీసేసుకుంటున్నా. చూసారా, ఇంకా ఈ డెకరేషన్ అయితే తీయలేదన్నమాట. తీస్తాము రేపు కానీ, లేకపోతే ఇవాళ రాత్రి కానీ తీయాలి. అదైతే నాకు తెలియదు ఎప్పుడు తీస్తాము, చూస్తూ ఉండండి. సాయంత్రం అయితే దీపం అయితే పెడతారు కాబట్టి మేము కూడా పెడతాము. సాయంత్రం కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే పెడతామన్నమాట. మరి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, అసలు మిస్ అవ్వద్దు.
బయటికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదు, అందుకని అయితే ఇంకా తీయలేదన్నమాట. సరే వీడియో అయితే అయిపోయింది. మరి ఇంకో వీడియోకి వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా వెయిట్ చేస్తూ ఉంటా. మరి నా వీడియోస్ చూడగానే మీరేం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు కావాల్సిన వీడియోస్ని, మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మరి నా ఛానల్ని ఎప్పుడూ మంచిగా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. సరే అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు హలో ఇట్స్ మీ శ్రద్ధ. ఇంకో వీడియో గురించి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.